హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇక దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. మార్కెట్ వర్గాల అంచనాల మేరకు ఈసారి రెపో రేటును స్థిరంగా ఉంచింది. సెప్టెంబర్ 29న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అక్టోబర్ 1వ తేదీన ముగియగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. వడ్డీ రేట్లను వరుసగా రెండోసారి 5.5 వద్దే ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆగస్టులో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఆగస్టు నెలలో దేశ వార్షిక ద్రవ్యోల్బణం 2.07% పెరిగిందని, ఆహారం ధరలు పెరగడమే ఇందుకు కారణమని సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఆహార ధరలు తగ్గడం, పన్ను రేటు కోతలు కారణంగా ద్రవ్యోల్బణం అంచనాలు మరింత సానుకూలంగా మారాయని ఎంపీసీ గమనించిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా 2026-2027 ఆర్థిక సంవత్సరంలో సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం 4 లేదా అంతకంటే తక్కువ శాతంలో ఉండే అవకాశాలున్నట్లు ఎస్బీఐ అంచనా వేసింది. జీఎస్టీ తగ్గడంతో అక్టోబర్లో మరింత తగ్గే అవకాశాలున్నట్లు భావించింది. ఇక దీనివల్ల ఆర్బీఐ వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే ఆస్కారం ఉందని అంచనా వేయగా, ఎస్బీఐ అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచింది. రెపో రేటు తగ్గితే లోన్ ఈఎంఐ తగ్గుతుందని ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురైంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.